history was wrong. Powerful people make places powerful. పౌరాణిక కథలలో రక్తబీజుడి పరిచయం. అత్యాచారాలు చేసే ఒక పెద్ద రాక్షసుడి రూపంలో ఉంటాడు. రాక్షసుడైన రక్తబీజుడు తన అసుర సైన్యంతో పాటు పృథ్వీలోకాన్ని జయించడానికి శివునిపై తపస్సు చేయసాగాడు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. రక్తబీజ, నీ తపస్సుకు మెచ్చి తిని ఏ వరం కావాలో కోరుకో నాయనా, ఇచ్చేదా. ప్రణామాలు పరమేశ్వర. నాకు వరంగా కేవలం 2 వాగ్దానాలు కావాలి. మొదటిది, నా మృత్యువు దేవ, దానవ, మానవ, గంధర్వ, యక్ష, కిన్నెర వీళ్ళల్లో ఎవరి వల్ల సంభవించకూడదు. అలానే మరొక వరం ఏమిటంటే, నా రక్తంలోని ప్రతి ఒక్క బిందువుతో లెక్కలేనంత మంది రక్తబీజులు పుట్టుకురావాలి. అదాస్తు. ఆ వరగర్వంతో ముల్లోకాలను హింసించసాగాడు. దేవతలందరూ కలిసి శివుడికి తమ బాధలను విన్నవించుకోగా, దేవతల మొర ఆలకించిన పరమశివుడు రక్తబీజుడిని అంతమందించడానికి కాళికాదేవి అవతరిస్తారని అభయమిచ్చారు. ఈ రక్త బీజుని చంపాలంటే మగవాళ్ళు ఏమీ చేయలేరు. ఇంకా ఆడదొస్తే
वासुदेव